సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విధానపై విమర్శలుండాలి కానీ ముఖ్యమంత్రి శరీర ఆకృతి కించపరిచేలా మాట్లాడడం సరికాదంటూ విమర్శించారు. తండ్రి డిఎస్ చేసిన సేవల ఫలితంగా అరవింద్ ఎంపీ గెలిచారని ధర్మపురి సంజయ్ అన్నారు. ఎంపీ అరవింద్ తన భాష మార్చుకోకపోతే కాంగ్రెస్లు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. అరవింద్ గారు అది ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఏ రోజు ఏ పార్టీ కండువా కూడా మోసినటువంటి వ్యక్తి కాదు, అటు కాంగ్రెస్ కాదు ఇటు బీజేపీ కాదు. అయినప్పటికీ మీరు రాజకీయంలోకి యాక్సిడెంటల్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఇచ్చిన రోజు డి శ్రీనివాస్ గారు కానీ సంజయ్ కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఏ పార్టీలో కూడా యాక్టివ్గా లేరు. ఆ వాక్యూమ్ ని, ఆ గ్యాప్ ని, ధర్మపురి అనే పేరుకు ఉన్న వాల్యూని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ ప్రజలు, లీడర్లు, ఓటర్లు నిన్ను హక్కున చేర్చుకోవడం జరిగింది. అదేదో నీ బలమని నువ్వు భ్రమపడితే అబ్సల్యూట్లీ మిస్టేక్. నువ్వు గెలిచింది శ్రీనివాస్ గారు సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల మందికి చేసినటువంటి మేలును వాళ్ళు గుర్తుంచుకొని ఆ ఓటు నీ వైపు వచ్చినాయి. నీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నువ్వు ఏ స్కూల్లో అయితే ఇప్పుడు చదువుకుంటున్నావో ఆ స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసినాం మేము. అరవింద్ గారు ఎంపీ అయింది ఎలా అనేది ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్కు